హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం ఒక మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి పసుమామూరులో ఉందండి. పసుమామూరులో కళావతి లేఅవుట్. ఇది పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది. మనకు పెద్దంబర్పేట్ కరెక్ట్ 1.5 కిలోమీటర్ అండి ఈ హౌస్కి. ఇది లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అన్నమాట. సారే ఇది కన్స్ట్రక్షన్ చేసింది. చూస్తున్నారు. నమస్తే సార్. చూద్దాం ఒకసారి ఏంటంటే అసలు ప్రాపర్టీ ఏంటి, దాని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రాపర్టీ ముందు ఏదైతే రోడ్డు ఉందో చూస్తున్నారు కదా, ఇది వచ్చి 25 ఫీట్స్ రోడ్ అన్నమాట. 25 ఫీట్ రోడ్డు, కళావతి లేఅవుట్. ఇది జిహెచ్ఎంసి అప్రూవ్డ్ లేఅవుట్ అన్నమాట. దీనికి మనకు 80% లోన్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ఎస్బీఐ, ఎల్ఐసి అలాంటి లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం ప్రాపర్టీ లోపలికి వెళ్ళి చూస్తూ ఇంకా మిగతా కూడా విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ గేట్ చూసుకున్నట్టే గేట్ కూడా మంచి లేటెస్ట్గా పెట్టినారండి. గేట్ కింద ర్యాంప్ కూడా తీసుకున్నారు. ఈ సీసీ రోడ్ కూడా శాంక్షన్ అయింది. వితిన్ ఒక 6 monthsలో అసలు సీసీ రోడ్ కూడా అవుతుంది. ప్లస్ ఇదేంటంటే రోడ్ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ దూరంలోనే ఉందండి. ప్లస్ ఇక్కడ ఇంకోటి కూడా 30 ఫీట్ రోడ్ కూడా ఉందండి. ఒక 2 బిల్డింగ్స్ పక్కకు 30 ఫీట్ రోడ్ కూడా ఉంది. ఇది రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. సో లోపల కూడా వచ్చి మనం చూద్దాము. ఫస్ట్ ఎంటర్ గానే మనకు పార్కింగ్ ఇచ్చినారండి. పార్కింగ్ ఏంటంటే ఒక కారును మంచి ఒక 2 బైక్స్ కూడా పడతాయి. అంత స్పేషియస్గా తీసుకోవడం జరిగింది పార్కింగ్లోనే మనకు ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బోర్ కూడా ఇచ్చినారండి. బోర్ కూడా ఇచ్చినారు. ప్లస్ బోర్ పక్కకే మనకు సంపు కూడా ఉంది. ఇక్కడికి ఏంటంటే మున్సిపల్ వాటర్ కూడా వస్తుందండి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకు మున్సిపల్ వాటర్ కూడా అప్లై చేసుకుంటే మున్సిపల్ వాటర్ కూడా వస్తుంది. మనం పార్కింగ్లో తీసుకుంటే కింద మొత్తం గ్రానైట్ తీసుకున్నారండి. గ్రానైట్ కూడా మంచిగా డిజైన్తో తీసుకోవడం జరిగింది. ఒకసారి పైన మనం ఫాల్ సీలింగ్ తీసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా మంచిగా కలర్స్తోని మంచిగా పెట్టినారు. ఈవినింగ్ లైట్స్ కూడా మంచిగా పెట్టినారండి. మనము చూస్తున్నాం కదా మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది వచ్చేసి సింహదారం కూడా మనకు మంచి ఇండియన్ టేక్తో చేయించడం జరిగింది. చుట్టూ గ్లాసెస్ కూడా తీసుకున్నారు. ప్లస్ పక్కకి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తుంది టైల్స్ డిజైన్స్తో కదండి. మొత్తం టైల్స్ మధ్యలో ఒకటి గోల్డ్ స్ట్రిప్ అలా కూడా తీసుకోవడం జరిగింది. ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కూడా మంచి యాంకర్ కంపెనీ తీసుకున్నారండి. చూస్తున్నాం కదా ప్రాపర్టీ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి. సింహద్వారం వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ అన్నట్టు. ప్లస్ ఇది వచ్చేసి 100% వాస్తు అండి. మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు అయ్యగారికి కానీ ఎవరికన్నా కానీ ఆస్ట్రాలజిస్ట్ కానీ చూయించుకోవచ్చు. ఇది 100% వాస్తు. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా బిల్డింగ్ చుట్టూ మనకు చిన్న గల్లీలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకోండి, ఒక 2 ఫీట్ గల్లీ కూడా తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్ మనకు పార్కింగ్లో లెఫ్ట్ సైడ్ ఒక స్టెప్స్ పక్కకు వాష్ ఏరియా కూడా ఉందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ వాష్ ఏరియా ఉంది. వాషింగ్ మిషన్ అలా పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ ప్లగింగ్ కూడా ఇవ్వడం జరిగింది వాష్ ఏరియాకు. ప్లస్ ఆ పక్కకు కూడా మనకు ఒక 1 ఫీట్ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. ఒకసారి మనం ఇదంతా చూసాం కదండి. దీని పర్మిషన్ గురించి వస్తే G+1 పర్మిషన్ ఉందండి. ప్రజెంట్ ఓనర్ వచ్చేసి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే కట్టడం జరిగింది. మీరు ఇన్ ఫ్యూచర్ వేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. దాన్ని కూడా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఒకసారి మనం లోపలికి వెళ్తూ మిగతాది మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి 139 యార్డ్స్ అండి. మొత్తం 139 యార్డ్స్లో తీసుకోవడం జరిగింది. 1300 SFT అన్నమాట. 1300 బిల్డప్ ఏరియా ఉంది. ఫస్ట్ మనం హాల్లోకి వచ్చాము. హాల్లోకి రాగానే హాల్లో కింద మొత్తం చూస్తున్నారు కంప్లీట్. ఇది వచ్చేసి మార్బుల్ అన్నమాట. మార్బుల్ కూడా మంచి క్వాలిటీనే తీసుకున్నారండి. ఇలాంటి అంటే నాసి రకం అలా యూజ్ చేయలేదు, క్వాలిటీ తీసుకున్నారు. ఈవెన్ మనం పెయింటింగ్ తీసుకొని నేను అడిగినాను, బిర్లా వైట్ పుట్టి అలాంటివి తీసుకున్నారంట. ప్లస్ ఏషియన్ పెయింట్సే యూజ్ చేసినారంట కంప్లీట్. మనకు విండోస్ కూడా 4x4 విండోస్ తీసుకున్నారు. ప్లస్ గ్రానైట్తో దీనికి మనకు ఫ్రేమ్ కూడా తీసుకోవడం జరిగిందండి. గ్రానైట్ ఫ్రేమ్ కూడా తీసుకోవడం జరిగింది. యూపీవీసీ విండోస్ అండి. ప్లస్ సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా మన ఐరన్తో గ్రిల్స్ కూడా పెట్టించారు. ప్లస్ దీంట్లో మెష్ డోర్ కూడా ఉంది. మెష్ డోర్స్ కూడా ఇవి మంచి క్వాలిటీ అంట. దీనికి వారంటీ కూడా ఉందట మన ఓనర్ చెప్పినాడు. ఈ స్టెయిన్లెస్, రస్ట్లెస్ అంట. ఒకసారి మనం ఇక్కడ టీవీ యూనిట్ చూసుకుంటే మనకు వుడ్ వర్క్ ప్రాబ్లం లేకుండా ఓనర్ కంప్లీట్ ఇలా చేయించడం జరిగిందండి. మంచి కలర్స్తోని పక్కకు షెల్ఫ్స్ కానీ అన్నీ మంచిగా చేయించడం జరిగింది. ఒక్కసారి మనం పైన ఫాల్ సీలింగ్ తీసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్గా ఉందండి. కలర్ఫుల్గా ఉంది. పక్కకు చుట్టూ కూడా లైట్స్ పెట్టించడం జరిగింది. కన్స్ట్రక్షన్ అయితే చాలా మంచిగా ఉందండి. ఇది రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. డబుల్ బెడ్రూమ్ అన్నమాట. ఇది వచ్చేసి విండోస్ కూడా మనం లెఫ్ట్ చూసాము. ప్లస్ రైట్ సైడ్ కూడా సేమ్ 4x4 విండోస్ కూడా తీసుకోవడం జరిగింది. ప్లస్ పెయింటింగ్స్ కూడా చూస్తున్నారు కదా, ఇదంతా రాయల్ ప్లే అన్నమాట. పెయింటింగ్స్ కూడా చాలా బాగా తీసుకున్నారు. ప్లస్ మనకి లెఫ్ట్ తీసుకుంటే వెంటనే మంచిగా యూ షేప్లో కిచెన్, ఓపెన్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది. ఓపెన్ కిచెన్ కూడా ఎంత బాగుంది. ఒకసారి లాంగ్ షాట్ కూడా చూపిస్తాను మీకు. ఒకసారి లాంగ్ షాట్లో చూడండి. ఓపెన్ కిచెన్
చాలా బాగా తీసుకున్నారు. ఇది ఓపెన్ కిచెన్ అన్నమాట. మనం కిచెన్లా యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ మనం డైనింగ్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మనం డైనింగ్ లా యూజ్ చేసుకోవడానికి మనం సింక్ ప్రొవిజన్ ఇచ్చినారు. ఇక్కడ సింక్ ప్రొవిజన్, ఇక్కడ టైల్స్ కూడా ఇచ్చినారు. ఎందుకంటే ఇక్కడ సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అన్నట్టు. ఇదంతా మనము డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు. కిచెన్ వచ్చేసి యూ షేప్లో ఉందండి. చూస్తున్నారు కదా, చుట్టూ యూ షేప్లో గ్రానైట్తో తీసుకోవడం జరిగింది. మంచిగా తీసుకున్నారండి, గ్రానైట్తో తీసుకున్నారు. మనకు షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది, కింద కూడా షెల్ఫ్స్ ఇచ్చినారు. జస్ట్ మనం కబోర్డ్స్ ఒకటి చేయించుకొని రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఇది 100% వాస్తుతో కట్టడం జరిగింది. కిచెన్లోనే మనకు ఒకటి చిన్న పూజా మందిరం కూడా ఇవ్వడం జరిగింది. పూజా మందిరంలో కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో తీసుకున్నారు, ప్లస్ కింద షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు. మంచిగా ఉందండి పూజా మందిరం కూడా. చిన్న ఒక మంచి ఫ్యామిలీకి చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ప్రాపర్టీ కూడా మరీ ఎక్కువ రేట్ ఏం లేదండి, రీజనబుల్ ప్రాపర్టీకి మనకి ఏంటంటే ఎస్బీఐ కానీ ఎల్ఐసి కానీ మన సిబిల్ బాగుంటే అన్నిటి దగ్గర నుంచి లోన్ వస్తుంది. 80 to 90% లోన్ కూడా వస్తుందంట. మనకు హాల్లో షెల్ఫ్స్ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్ తీసుకున్నారండి. మనం ఒక్కసారి హాల్లో నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే తీసుకున్నారు. పెయింటింగ్స్ ఎవ్రీథింగ్ అన్నీ అయిపోయినాయి అన్నట్టు. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ స్ట్రేట్ వెళ్ళిపోతే దీంట్లో వచ్చేసి 2-3 కలర్స్ తీసుకున్నారు. మంచి ఆరెంజ్ కలర్ తీసుకున్నారు, స్కై బ్లూ తీసుకున్నారు, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా తీసుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది, బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. పక్కకు ఉందన్నమాట. మనకు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వాష్రూమ్. ఇక్కడ షెల్ఫ్స్ తీసుకున్నారు. అలాగనే ఇక్కడ మనకు ఒకటి బీరువా పెట్టుకోవడానికి ఆ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. నవేడేస్ అందరు యూజ్ చేస్తున్నారు బీరువాలు. మన కింద ఫ్లోర్ తీసుకున్నట్టే దీంట్లో కూడా టైల్స్ తీసుకోకుండా మార్బుల్ తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా 4x4 విండోస్ అయితే తీసుకోవడం జరిగింది. యూపీవీఎస్ అండి ఇది కూడా. మంచిగా దీనికి కూడా గ్రిల్స్ తీసుకున్నారు, సెక్యూరిటీ ప్రాబ్లం కాకుండా. ఈవెన్ దీంట్లో కూడా చూస్తున్నారు కదా, డోర్స్ కూడా మంచి లేటెస్ట్గా తీసుకున్నారు. డోర్స్ కూడా ప్రెస్ డోర్స్ తీసుకోవడం జరిగింది. మన ఇక్కడ నుంచి వస్తే బయటికి రాగానే చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉందండి, మరీ చిన్నగా అలా లేదు, స్పేషియస్గా ఉంది. దీంట్లో వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఇక్కడ కూడా విండోస్ తీసుకోవడం జరిగింది. యూపీఎస్ విండోస్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ చేసుకుంటే ఇది కూడా మంచి కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంది. ప్లస్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకు ఒకసారి పైకి చూసినట్టయితే స్టోర్ రూమ్ కూడా ఇచ్చిన, చిన్న స్టోరేజ్ కోసం మనం వేస్ట్ సామాన్లు వేసుకోవడానికి ఒక స్టోర్ రూమ్ కూడా లైట్ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా డోర్స్ తీసుకున్నారు. ప్రాపర్టీ వచ్చేసి చాలా బాగుందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి 139 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట. మనకు మాస్టర్తో కాకుండా కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఇచ్చినారు. లోపల మనకు మాస్టర్లో వచ్చేసి వెస్టర్న్, కామన్ బాత్రూమ్ వచ్చేసి ఇండియన్ అన్నమాట. చాలా మంచి ప్రాపర్టీ అండి, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. మీకు ప్రాపర్టీ చాలా బాగా నచ్చుతుంది. చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నానండి ఓనర్. ఈ ఏరియాలో మనం చూసుకున్నట్టంటే 38,000 to 40,000 per యార్డ్ నడుస్తుందండి. చూస్తున్నారా, మనకు ల్యాండే 139 స్క్వేర్ యార్డ్స్ ఉంది, 1200 SFT ఉంది. లోన్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి, 100% వాస్తు అన్నమాట. G+1 పర్మిషన్ కూడా ఉంది. మనం ఫస్ట్ ఫ్లోర్లో కట్టుకోవచ్చు. మనకు వాటర్ కానీ మనకి ఎలక్ట్రిసిటీ కానీ ఏం ప్రాబ్లం లేదు. 25 feet రోడ్డు కూడా ఉంది. రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. ప్లస్ ఇది పెద్దంబర్పేట్కి జస్ట్ 1.5 kilometer వస్తుంది. మున్సిపాలిటీ కూడా పెద్దంబర్పేట వస్తుంది. హయత్ నగర్ నుంచి మనకి ప్రాపర్టీ వచ్చేసి జస్ట్ 5 kilometers డిస్టెన్స్ అన్నమాట. మనకు మెట్రో నుంచి 10 kilometers డిస్టెన్స్ ఉందన్నమాట. నాగోల్ నుంచి కూడా మనకి ఇటు వే అనేది ఉంది. మనం ఒకసారి ప్రాపర్టీ ఒకసారి చూసి ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓనర్ వచ్చేసి ప్రాపర్టీ చాలా తక్కువ ప్రైజే చెప్తున్నాడండి. ప్రాపర్టీ వచ్చేసి 80 lakhs చెప్తున్నారండి. కాకపోతే ఫిక్స్ ప్రైస్ కాదు, 78 అలా స్లైస్ నెగోషియబుల్ కూడా అని చెప్తున్నాడు సార్ వచ్చేసి. ఓనర్ అండి, మధ్యలో మనకి ఇలాంటి మీడియేటర్స్ కానీ ఎవరు లేరు. సో మీరు డైరెక్ట్ స్క్రీన్ మీద సార్ నెంబర్ ఇస్తాను. సార్కి ఇలాంటి ప్రాపర్టీస్ ఒక 5-6 రెడీగా ఉన్నాయి. ఈ ప్రాపర్టీ కాకుండా మీరు ఆ ప్రాపర్టీ కూడా చూపిస్తారు. మీరు ఒక్కసారి సార్ని డైరెక్ట్ కన్సల్ట్ కాండి, కాల్ చేయండి, సారే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, ప్రాపర్టీ కూడా నచ్చినట్లయితే సార్ని డైరెక్ట్ కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు చాలా ఎక్స్ప్లోర్ చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ అని, దాన్ని కూడా ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.